rupees अभी तक भी 68 cases, matrimonial dispute 16, land acquisition cases ఇవన్నీ కూడా గోధుమలు అయ్యాయి. ల్యాండ్ acquisition cases ఇవి ఒక 14 వచ్చాయి. తర్వాత సివిల్ కేసెస్ మనీ రికవరీ సంబంధించినవి ఒక 5 కేసెస్, డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఇది కూడా సివిల్ అండి 13 కేసెస్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ 6 ఇవి కూడా సివిల్ కిందకి వస్తాయి. ఈ 7 కేసెస్ని మనం ఈ లోకదాలలో డిస్పోజ్ చేయగలిగాము. అయితే ముందుగా ఈ కార్యక్రమాన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ కాంప్రమైజ్ మొత్తం స్టేట్లో 4వ పొజిషన్ వచ్చిన సందర్భంలో ఈరోజు డీజే మేడం గారు అందరినీ పిలిచి మనందరికీ కూడా సర్టిఫికేట్లతో సన్మానించినందుకు నేను డీజే మేడం గారిని మరియు ఏడీసీ మేడం గారిని అందరికీ నా తరఫున అభినందన తెలుపుతున్నాను. మేడం ఎప్పటి మాదిరిగానే నిజామాబాద్ డివిజన్ నిజామాబాద్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లాస్ట్ 5 years వస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాం. లాస్ట్ మంత్ పడే దగ్గర కూడా చాలా మంది తర్వాత పీటీ కేసెస్ కూడా మా డివిజన్ 5,000 కేసెస్ పీటీ ఉన్నాయి. దాంట్లో 300 వరకు మేము పీటీ కేసెస్ రిపోర్ట్ చేస్తున్నాము. అలాగే 20 కేసెస్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా మేము ఈ లోకాల ద్వారా చేయగలుగుతాం. సేమ్ స్పిరిట్ కంటిన్యూ చేస్తామంటే మీ సహకారం ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ప్రతి మెజిస్ట్రేట్ గారు సహకరించారు. ఎనీ టైంలో కూడా ఇప్పుడు ఫైల్ తీసుకెళ్ళి ముందు పెట్టినాక వాళ్ళు ఫార్వర్డ్ చేసి టైంలో కోర్టులో విట్నెస్ పార్టీస్ అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా మాట్లాడుతూ ఈ అవకాశం తెలియజేస్తున్నాను. నేషనల్ లోక్దల్ నిర్వహించిన సందర్భంగా ఈ వేదికకు వచ్చిన చీఫ్ గెస్ట్ డీజే మేడం గారికి మరియు డిఎల్ఎస్ఏ మేడం గారికి పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ కోర్టు సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా నిజంగా ఈ నేషనల్ లోక్దల్లో మన జిల్లా మన స్టేట్లో మనకి 4వ ర్యాంక్ ఇవ్వడం ఇది కన్సిక్యూటివ్ ఇయర్స్ మేడం. అందరికీ మేడం డీజే గారు కాన్స్టిట్యూన్స్ వల్ల మిగతా మేస్టర్లు అందరూ కూడా చాలా చక్కగా మేడం అందరూ ఒకే దాటిపై కోఆపరేట్ చేయడం వల్ల ఇది సాధన జరిగింది మేడం. మా కానిస్టేబుల్ కానీ కోర్ట్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానీ ఎస్ఎస్ కానీ సిఎస్ కానీ పర్సూట్ చేసిన వల్ల ఇది సాధ్యమైంది. దీనివల్ల మనం ఈ 10,000 కేసులు పరిష్కరించగలుగుతున్నాము. ఈ 10,000 2 ఇద్దరు చేసుకున్నాము. యావరేజ్గా 3 వేసుకున్నదని ఈ లిటిగేషన్ ద్వారా దాదాపు 30,000 మంది ఈ కోర్టు లిటిగేషన్స్ నుంచి వాళ్ళు బయటపడి కోర్టు వాతావరణంలో కేసుల వాతావరణంలో నుంచి ఒక మానసికమైన ఆందోళన నుంచి బయటపడడం జరిగింది. ఇదంతా నేషనల్ వల్ల జరిగిన అవకాశం ఇది. అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ ఆఫీసర్స్ కూడా ఇంతకుముందు కూడా లోకాలు జరుగుతుందంటే ఒక ఉద్యోగంగా కాకుండా ఒక విధమైన సామాజిక స్పృహతోటి దీనివల్ల జరిగే సమాజంలో జరిగే కుటుంబాలలో లిటిగేట్స్
బర్డెన్గా కాకుండా ఒక బాధ్యతగా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యోగాలను చాలా జిల్లాల్లో చూస్తున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా ఈ పని చేసినందుకు అప్రిషియేషన్ అనేది కొన్ని జిల్లాల్లో దొరకదు. ఈ యొక్క గుణంతో మీ అందరికీ చూపించి మళ్ళీ మాకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా ఆనందం. మాకెంతో ఈ సభాముఖంగా తెలియజేస్తూ వచ్చినందుకు డీజే గారికి మరియు టీచర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసుకోవడానికి జరిగే ఉందిగా ఎంతవరకు ఉంటుందో చూద్దాం. అందులోనే చాలా మంది ఉంటారు చేస్తారు. అంటే మీరే పెట్టి కూడా మన మీద అభియోగం ఏంటంటే కేసు చేయమంటేనేమో కాంప్రమైజ్ అవ్వమంటున్నారు అనేది కూడా మీ ప్రజల ధోరణి అలా ఉంటుంది. కానీ వీటన్నిటికీ అతీతంగానే మనం మెయిన్ సబ్జెక్ట్ ఏంటనేది చూసుకొని దాని ప్రకారం పనిచేయాల్సిందే. మనమంతా వాళ్ళు ఏమనుకున్నా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పే వాళ్ళకి చెప్తాం, వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు విన్నారు. అంటే ట్రై అయితే చేసుకున్నాం. ప్రతి కేసులో మనం అయ్యే ఒకటి లేకపోతే లేదు. అంటే ఈ కేసెస్లో ఇప్పుడు ఇలాగ చదివినట్టుగా మనకి సెకండ్ క్లాస్ కోర్స్ నుంచి ఎక్కువ నెంబర్ అనేవి వస్తున్నాయి. అందువల్ల సెకండ్ క్లాస్ వైజ్ గారిని పిలవడం జరిగింది. ముందుగా అహ్మద్ మొయినుద్దీన్ గారు స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నిజామాబాద్. మీ అందరినీ మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రెండోసారి లోక్ అదాలత్లో స్టేట్ టాప్లో నిలిచాము. అంటే నిజామాబాద్ లాస్ట్ టైం 4th ప్లేస్లో వచ్చింది. అంతకుముందు అయితే 5th ప్లేస్లో ఉంది. అంటే స్టార్టింగ్లో నేను వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ 27, 28 అంటే ఫస్ట్ ముందు బైఫర్కేషన్ ముందు ఉన్నప్పుడు 10th ప్లేస్లో ఉండింది నేను ఛార్జ్ తీసుకునేటప్పటికి. ఆ తర్వాత బైఫర్కేషన్ అయింది. అక్కడ మొదట్లో 20, తర్వాత 16, 15 అట్లా ప్రతి లోక్ అదాలత్కి మనం ర్యాంక్ 5 తీసుకొస్తూ రావడం జరిగింది. అది ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంటే మనకి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 చాలా పెద్ద జిల్లా. అక్కడ ఉండే పెండెన్సీ చాలా ఎక్కువ, లక్షల్లో ఉంటుంది పెండెన్సీ. కాబట్టి వాళ్ళకి 60,000, 70,000, 80,000 క్లియర్ అవుతున్నాయి అంటే వాళ్ళ పెండెన్సీ తగ్గట్టుగానే అవుతాయి. సో అందుకని మేము అవి 3 ఎప్పుడు మిగతా జిల్లాల వాళ్ళ అవి 3 జిల్లాలని లెక్కలోకి తీసుకోము. సో 4th ప్లేస్ నుంచే మిగతా జిల్లాలన్నీ కౌంట్ చేస్తారు. సో అట్లా మనం వరుసగా రెండోసారి 4th ప్లేస్ సెక్యూర్ చేసుకోవడం అన్నది మీ అందరి వల్లే జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి అంటే జనరల్గా మేము వినేది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఈ పోలీసులతోటి అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఎక్కువ మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఎలా నడుస్తుంది ఏంటి అని పరిశీలి చేస్తూ ఉండడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి. మేము ఇక్కడ మాకు అలాంటి అవసరం ఎప్పుడూ రాలేదు. లోక్ అదాలత్ అన్నప్పుడు ఒకసారి నాకు తెలిసి మేడం ఒకసారి మీటింగ్ పెడతారనుకుంటున్నాను. లోక్ అదాలత్ మీరు ఒక్కసారి చేస్తారు, ఒకటే మీటింగ్ నాకు తెలిసి మేడమే చేస్తారు. నేను కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. అంటే నేను పోలీసులతో మాట్లాడాల్సిన పరిస్థితి కానీ అట్లాంటి అవసరం కానీ మాకు ఇక్కడ ఎప్పుడు మీరు రానివ్వలేదు. ఒక మీటింగ్కే మీరు కూడా హార్ట్ఫుల్గా అంటే ఈ లోక్ అదాలత్ చేస్తే కేసెస్ డిస్పోజల్ అయిపోతే మీకు కేసెస్ తగ్గిపోతుంది పెండెన్సీ అని మీరు కూడా అంతే ఇన్వాల్వ్ అయి చేయడం వల్లే మనము ఈసారి కూడా 4th ప్లేస్లో ఉన్నాము. అంటే ప్రచారం కానివ్వండి, పబ్లిసిటీ కూడా వెంటనే మన డీసీపీ సార్ అయితే అడగగానే వెంటనే ప్రతి ట్రాఫిక్ అవుట్ పోస్ట్ దగ్గర, ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఈ ఆడియో ఏదైతే ఉందో అది పెట్టించి చెప్పించడం జరిగింది. గుళ్ళ అంటే ఎక్కడెక్కడ పబ్లిక్ వస్తారు, ఎలాంటి ప్లేసెస్లో పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకున్న చోటంతా మేము పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. అంటే గుడిలో కూడా చెప్పించడం జరిగింది. అంటే గుడికి వచ్చే వాళ్ళు ఎట్లయినా కొంచెం ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది కదా, ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసుకుందాము అనే మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి గుడిలో కూడా మైండ్లో చెప్పించడం జరిగింది. మనం వచ్చే లోక్ అదాలత్ కూడా పబ్లిసిటీ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాము. అంటే మన దగ్గర ఈసారి మొత్తం 16,000 కేసులు డిస్పోజ్ ఆఫ్ అయితే అందులో ఎక్కువ నెంబరు మన
వేలలో ఉంటే ఆల్మోస్ట్ 9,000 దాకా ఐపీసీ కేసెస్ మనము డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. మిగతా అన్ని అదర్ సివిల్ మ్యాటర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ మ్యాటర్స్ అట్లాంటివన్నీ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. దీని అందరికీ మీ అందరూ అట్లాగే రెడ్డి గారు, అలాగే బోధన ఏసీపీ గారు, రేస్ కోసం కన్సర్న్ సిఐస్ వీళ్ళందరూ మానిటర్ చేస్తున్నా ముఖ్య పాత్ర పోషించే కోర్టు కానిస్టేబుల్ ఆఫీసర్సే. సో ఆ కోర్ట్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే మీ చేతుల్లో లిటరల్గా చెప్పాలంటే ఏ లోక్ అదాలత్ అయినా లోక్ అదాలత్లో డిస్పోజల్ ఒక నెంబరు మనం ఒక విజయం సాధించాము అని అంటే అదంతా మీ కష్టమే. మీ కష్టాన్ని మీకు క్రెడిట్గా తీసుకొని మేము చేశామని చెప్పుకుంటున్నాము. అంటే లీగల్ సర్వీసెస్ ద్వారా అవుతుంది కాబట్టి మేము చేశామని చెప్పుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా మీదే. మీరు చేయబట్టే ఈ లోక్ అదాలత్ ఇంత సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి మా తరఫు నుంచి మీకు అందరికీ చిన్న అప్రిషియేషన్, ఒక సర్టిఫికెట్ ఇచ్చంటే మీరు చేసిన పని వల్ల ఎంతమందికి చాలా మందికి కేసెస్ రాజీ అయిపోయింది. వాళ్ళందరూ కూడా మొదట్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కేసు రాజీ చేసుకోవడం వల్ల ఏంటి అనేది. కానీ ఒకసారి కేసు అయిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ప్రజలకు కూడా అందరికీ ఇప్పుడు నెమ్మదిగా అర్థమవుతుంది. కాబట్టి మన దగ్గర రాజీ చేసుకునే కేసులు కూడా ఎక్కువే అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లోక్ అదాలత్ మార్చిలో ఉంటుంది కాబట్టి మనం ఈసారి ముందు నుంచే కొంచెం ఒక ప్రణాళికగా వెళ్తే ఎక్కువ ఇబ్బంది పడకుండా మళ్ళీ వచ్చే లోక్ అదాలత్ కూడా మనమే టాప్లో ఉండొచ్చు. అంటే చాలా అంటే ఇబ్బందులు అయితే వస్తూనే ఉంటాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లోక్ అదాలత్ తర్వాత ఒకటి వాట్సాప్లో మెసేజ్ షేర్ చేస్తారు అక్కడ ఏంటంటే థ్యాంక్స్ టు ఆల్ డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఫర్ మేకింగ్ దిస్ లోక్ అదాలత్ సక్సెస్ఫుల్. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండడం వల్ల చాలా దగ్గర ఎక్కువ కేసెస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి అని. సో మళ్ళీ సరే ఇంత సక్సెస్కి కారణం మీరే కాబట్టి మీకు అందరికీ చిన్న అప్రిషియేషన్గా సక్సెస్ఫుల్ చేసుకోవాలనుకున్నప్పుడు మా వాళ్ళు చెప్పారు, మేడం పోలీసులు సర్టిఫికేట్ ఇవ్వద్దంటారు, పోయినసారి సర్టిఫికేట్ ఇస్తే మాకు అందరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అందుకని ఈసారి సర్టిఫికేట్ ఇవ్వద్దంటారు. మీ ట్రాన్స్ఫర్కి మా సర్టిఫికేట్కి ఏం సంబంధం లేదు. ట్రాన్స్ఫర్ చేసిన సిపి గారు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారు. ఇప్పుడు అడిషనల్ ఈసీపీ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా రిక్వెస్ట్ ఉంటే కన్సిడర్ చేస్తారు మాత్రం అడగాలి. ఏమైనా రిక్వెస్ట్ ఉంటే చూడమని మీ అందరి తరఫున నేను కూడా డీసీపీ సార్ అడుగుతున్నాను. ఇన్ఛార్జ్ సిపి మేడం కౌన్సిలర్ రెడ్డి ఏమన్నా ఏమన్నా ఉంటుంది సార్ అంటే అది నా ఏరియా కాదు, కానీ అందరం ఒక ఫ్యామిలీ పనిచేస్తున్నాం కాబట్టి అట్లాంటి రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే కన్సిడర్ చేసే అవకాశం ఉంటే చేయండి. ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా ఇలాగే కలిసి పనిచేద్దాము. మళ్ళీ లోక్ అదాలత్ కూడా మనమే ముందుండే ప్రయత్నం అయితే చేద్దాము. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మా స్పెషల్ మ్యాజిస్ట్రేట్ మా దగ్గర మొయినుద్దీన్ గారు అయితే ముందు నుంచి ఉన్నారు. సో కొంచెం ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టి సార్తో మాకు అసలు ఎప్పుడు వెనక్కి చూసుకోవాల్సింది లేదు. నిజంగా చెప్పాలంటే కొత్తగా వీళ్ళిద్దరు వచ్చారు, మేడం అండ్ గంగాధర్ గారు. కరెక్ట్గా ఒక వారం ముందే వచ్చారు. నేనైతే అమ్మాయితో కొత్తగా వచ్చారు, వీళ్ళు అసలు చేయగలరా లేదా అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా ఒక మంచి నెంబర్లో డిస్పోజ్ ఆఫ్ చేశారు. ఇక బోధన పోలీసులకి, బోధన ఏసీపీ గారికి, ఆయన టీం మొత్తానికి, అలాగే శేషకాపు సాయి గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ లోక్ అదాలత్ సక్సెస్ అయ్యే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంత చేసిన తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా డిఆర్ఎస్ఏ సెక్రటరీ మేడం అండ్ మా డిఆర్ఎస్ఏ స్టాఫ్ వీళ్ళందరూ అయితే నిజంగా ఎప్పుడు ప్రతి పనికి చాలా కష్టపడతారు. సో అలాగే ఈసారి కూడా ఈ విషయంలో వాళ్ళు కూడా
తమ వంతు కృషి చేశారు. సో మా డిఎల్ఎస్ఏ టీంకి కూడా అందరికీ ధన్యవాదాలు